ఓం శ్రీ గణేశాయ నమః. విశ్వామిత్ర మహర్షి. విశ్వామిత్రుడు రాజుగా, రాజఋషిగా, బ్రహ్మర్షిగా ప్రసిద్ధికెక్కినవారు. వేద వాంగ్మయములో అనేక మంత్రాలకి, ముఖ్యంగా గాయత్రీ మంత్రానికి ద్రష్టగా విశ్వామిత్రుడు పేర్కొనబడ్డారు. రామాయణం, మహాభారతం, మార్కండేయ పురాణం, భాగవత పురాణం మొదలైన గ్రంథాల్లో కూడా విశ్వామిత్రుని గురించి అనేక కథలు వ్యాప్తిలో ఉన్నాయి. అయితే మంత్రద్రష్ట అయిన విశ్వామిత్రుడు తర్వాతి వాంగ్మయంలో పేర్కొనబడ్డ విశ్వామిత్రుడు ఒక్కరే అని కొందరు, ఇద్దరు విభిన్న వ్యక్తులని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. విశ్వామిత్ర శబ్దం వశిష్ఠ శబ్దం లాగా గోత్రవాచకం కాబట్టి విశ్వామిత్రుడు అనేది ఆ గోత్రంలో పుట్టిన అనేక వ్యక్తులకి పేరుగా ఏర్పడి ఉండవచ్చును. ఈ పదాన్ని విశ్వ ప్లస్ మిత్రుడు అని విభజించి ప్రపంచంలోని ప్రతి ప్రాణికి స్నేహితుడు విశ్వామిత్రుడు అని కొందరు నిర్వచించారు. ఇతడు గాధి అనే అతడి కొడుకు, కుశనాభుడి మనవడు కాబట్టి ఇతడికి కౌశికుడనే పేరు వచ్చింది. విశ్వామిత్రుని జన్మ వృత్తాంతం. కన్యాకుబ్జ రాజ్యాన్ని కుశనాభుని పుత్రుడు గాధి అనే రాజు పరిపాలిస్తూ ఉండేవారు. అతనికి సత్యవతి అనే కూతురు కలిగింది. పుత్ర సంతానం లేదు. సత్యవతిని భృగు వంశీయుడైన రుచికుడనే మహర్షి వివాహమాడాడు. సత్యవతి రుచిక మహర్షిని తనకొక కుమారుణ్ణి, పుత్ర సంతానం లేని తన తల్లికి ఒక కుమారుణ్ణి వరంగా కోరింది. రుచికుడు మంత్రపూతమైన 2 చెరువులనిచ్చి ఒక దానిని సత్యవతి, మరొక దానిని ఆమె తల్లి తీసుకోవలసిందిగా చెప్పారు. విధివశం చేత సత్యవతి, ఆమె తల్లి ఆ చెరువులను తారుమారుగా స్వీకరించారు. అది తెలుసుకుని మహర్షి సత్యవతికి క్షత్రియ స్వభావం గల పుత్రుడు, ఆమె తల్లికి బ్రహ్మర్షి యొక్క పుత్రుడు జన్మిస్తారని తెలిపారు. సత్యవతి ప్రార్థింపగా క్షత్రియ స్వభావం గల మనమడు జన్మిస్తాడని రుచిక మహర్షి అనుగ్రహించారు. కాలక్రమమున సత్యవతికి జమదగ్ని, అతనికి పరశురాముడు జన్మించారు. సత్యవతి తల్లికి విశ్వామిత్రుడు జన్మించిన క్షత్రియుడైన చివరకు బ్రహ్మర్షిగా పరిణమించాడు. వేద వాంగ్మయములో విశ్వామిత్రుడు. ఋగ్వేద సంహితలో 46 సూక్తాలని, కృష్ణ యజుర్వేద సంహితలో 33 మంత్రాలని, సామ సంహితలో 24 దశల్లో కొన్ని మంత్రాలని, అథర్వ సంహితలో 13 సూక్తాలని దర్శించిన మహా ప్రభావశాలిగా విశ్వామిత్రుడు మనకి వైదిక వాంగ్మయంలో గోచరిస్తారు. ఐతరేయ, శతపథ, కౌశితకి బ్రాహ్మణుల్లో విశ్వామిత్రుని గూర్చిన ఉదంతాలు కనపడుతున్నాయి. విశ్వామిత్ర మహర్షి మహత్వాన్ని గురించి ఉదంతం 1 ఋగ్వేదంలో 3వ మండలంలో 33వ సూక్తంలో మనకి వినవస్తూ ఉంటుంది. ఒకసారి విశ్వామిత్రుడు అనేక రథాలతోటి, బళ్లతోటి, పరివారములతోటి ప్రయాణమై వస్తూ ఉండగా దారిలో విపాట్, శతుద్రి అనే 2 నదులు, వీటిని నేడు చియాస్, సట్లేజ్ నదులని పిలుస్తున్నారు, అడ్డు తగిలాయి. అవి మహావేగంతో ప్రవహిస్తున్నాయి. విశ్వామిత్రుడు తనకి తన పరివారానికి దారి నిమ్మని ఆ నదులని ప్రార్థిస్తారు. అయితే దేవేంద్రుని నియమం ప్రకారం సహజ వేగంతో సముద్రాభిముఖంగా ప్రవహించడం తమ ధర్మమని ఆ నదులు సమాధానమిస్తాయి. అయినా విశ్వామిత్రుడు తన మనోహర కవిత చాతురీతితో ఆ నదుల్ని వర్ణించి వాటికి అధిపతి అయిన ఇంద్రుణ్ణి స్తుతించి వాటిని ఆనందింపజేస్తారు. దానితో ఆ నదులు సంతోషంగా తమ ప్రవాహ వేగాన్ని మందగింపజేసుకుని విశ్వామిత్రుడిని అతని పరివారంతో సహా తమని దాటనిస్తాయి. విశ్వామిత్రుడు కృతజ్ఞతతో ఆ నదులకి మోకరిల్లాడు. ఈ ఉదంతం ద్వారా విశ్వామిత్రుడు ప్రకృతి శక్తులను కూడా తన ప్రభావంతో వశపరుచుకోగలిగిన గొప్ప మంత్ర ద్రష్ట అయిన కవిగా మన మనోనయనాల ముందు సాక్షాత్కరిస్తాడు. విశ్వామిత్రుడు దర్శించిన గాయత్రీ మంత్రము ఋగ్వేదం 3వ మండలం 62వ సూక్తంలో ఉంది. గాయంతం
త్రాయత ఇది గాయత్రి. గానం చేసేవారిని అనగా జపించేవారిని రక్షించినది గాయత్రి అనే సార్థక నామధేయం కలిగిన మంత్ర రాజమిది. ఇందులో విశ్వామిత్రుడు సూర్యునికి ప్రతిరూపమైన సవితను, అంటే ఉషోదయానికి తర్వాత సూర్యోదయానికి ముందున్న సూర్యుని రూపమే సవిత. ఆదిత్యాంతరామి అయిన దేవుని శ్రేష్టమైన తేజస్సును ధ్యానింతుము, అతడు మా బుద్ధులను ఉత్తేజపరచుగాక అని ప్రార్థించారు. ఆనాటి నుంచి నేటి వరకు ద్విజులు నిత్యం కూడా సంధ్యావందనంలో గాయత్రీ మంత్రాన్ని జపిస్తున్నారు. ఋగ్వేద మంత్రాలలో అధిక వ్యాప్తి కలిగిన గాయత్రీ మంత్రాన్ని దర్శించి విశ్వామిత్ర మహర్షి నిత్య స్మరణీయుడు అయినారు. దశరాజ్ఞ యుద్ధము. భరతగణానికి చెందిన సుధాసుదుడను రాజును విశ్వామిత్రుడు తోడ్పడ్డారు. సుధాసుదుడు అను, ద్రుహ్యు, పురు, తుర్వసు, యదుగణాలలో పోరాడవలసి వచ్చింది. అందుకు సహాయంగా సుధాసుడు తృతుల్యుడు సహాయాన్ని కోరారు. తృతుల్య అభివృద్ధికి కారకుడు వారి పురోహితుడగు వశిష్ఠ మహర్షి. రాజకీయ కారణాలచే సుదాసుడు పురోహిత పదవి నుండి విశ్వామిత్రుడిని తొలగించి వశిష్ఠ మహర్షిని తన పురోహితునిగా చేసుకున్నారు. ఈ సంఘటన విశ్వామిత్రుడు వశిష్ఠుడిని ద్వేషించడానికి సాధించడానికి కారణమైంది. సుదాసుడు తృతుల్య సహాయంతో దశరాజుల కూటమిలో యుద్ధం చేశాడు. ఆ యుద్ధం దశరాజ్ఞ యుద్ధంగా ఋగ్వేద కాలంలో ప్రసిద్ధికి ఎక్కింది. ఈ యుద్ధం ఋగ్వేదములో 7వ మండలంలో 18 సూక్తంలో వర్ణించబడింది. ఇది ఆర్య అనార్యుల సమ్మేళనానికి కారణమైంది. ఈ దశరాజ్ఞ యుద్ధంలో వశిష్ఠుని సలహాలను స్వీకరించిన సుదాసుడు విజయం పొందాడు. విశ్వామిత్రుని సహాయం స్వీకరించిన దశరాజుల కూటమి ఓటమి పాలైపోయింది. అప్పటి నుండి విశ్వామిత్రునికి వశిష్ఠునిపై ద్వేషం, అసూయ కలిగాయి. ఇతిహాస పురాణాల్లో విశ్వామిత్రుడు. వాల్మీకి మహర్షి సంస్కృత భాషలో రచించిన శ్రీమద్ రామాయణం బాలకాండలో మొట్టమొదటిసారిగా మనకి విశ్వామిత్రుడు దర్శనమిస్తారు. అప్పటికే అతడు రాజర్షి, మహర్షి అనే దశలని దాటి బ్రహ్మర్షి అనే ఉత్కృష్టమైన స్థితిని చేరుకున్నారు. విశ్వామిత్రుడు కౌసుకీ నదీ తీరాన ఒక ఆశ్రమం నిర్మించుకున్నారు. అతని ఆశ్రమానికి సిద్ధాశ్రమం అని పేరు. సిద్ధాశ్రమంలో తాను చేస్తున్న యాగానికి మారీచాది రాక్షసులు విఘ్నం కలగజేస్తున్నారని, ఆ యాగాన్ని నిర్విఘ్నంగా నిర్వహించాలంటే శ్రీరాముడే స్వయంగా వచ్చి ఆ రాక్షసుల్ని శిక్షించాలని, కాబట్టి శ్రీరాముణ్ణి తనతో పంపమని విశ్వామిత్రుడు స్వయంగా దశరథ మహారాజును కోరతారు. ముందుగా మీరేం కావాలంటే దాన్ని ఇస్తాను అని మాట ఇచ్చిన దశరథుడు తనకు లేక పుట్టిన సర్వసుగుణాభిరాముడైన శ్రీరాముణ్ణి పంపడానికి తటపటాయిస్తారు. వాడు చాలా పసివాడు. వాడు భయంకరమైన రాక్షసుతో ఏ విధంగా యుద్ధం చేయగలడు? వాడికి బదులుగా నేనే స్వయంగా వచ్చి మీ యాగాన్ని రక్షిస్తాను అంటూ పుత్రవాత్సల్యంతో బ్రతిమిలాడారు మహారాజు. వాడు చాలా పసివాడు అంటూ. అప్పుడు బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడు, ఓ రాజా, నీ కొడుకు సామాన్యుడు కాదు, అతడు సాక్షాత్తు మహాత్ముడు, అంటే పరమాత్ముడు. ఈ విషయం నాకే కాదు, నీ సభలో ఉన్న వశిష్ఠాది మహర్షులందరికీ కూడా తెలుసు అంటారు. అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం వశిష్ఠోపి మహాతేజ ఏ చేమే తపసి స్థితాః. ప్రతిజ్ఞాభంగానికి, మహర్షి శాపానికి భయపడ్డ దశరథుడు వశిష్ఠ మహర్షి మీద చెప్పిన మీదట శ్రీరాముడిని అతనితో పాటు లక్ష్మణుని మహర్షి వెంట పంపుతారు. ఈ విధంగా బాల్యంలోనే శ్రీరాముడి పరత్వాన్ని గుర్తించి దాన్ని వెల్లడి చేసిన ఘనత విశ్వామిత్రునికే చెల్లుతుంది.
ఆ రాకుమారులను వెంటబెట్టుకుని విశ్వామిత్రుడు దారిలో ఎన్నో ప్రదేశాలను చూపిస్తూ చక్కని కథలు చెబుతూ అనేక దివ్య అస్త్ర శస్త్ర రహస్యాలని బల అతిబల అనే మంత్రాలని వాళ్ళకి ఉపదేశిస్తారు. విశ్వామిత్రుడు తాను తపఫలంగా సంపాదించిన జృంభకాస్త్రములను శ్రీరామునికి అనుగ్రహిస్తారు. మహర్షి ఆదేశం మీదటనే శ్రీరాముడు తాటకిని సుబాహుణ్ణి సంహరిస్తారు. మారీచుడిని సముద్రం మధ్యకు వెళ్ళి పడేటట్లుగా బాణప్రయోగం చేస్తారు. ఒకనాటి ఉదయం నిద్రపోతున్న శ్రీరాముణ్ణి విశ్వామిత్ర మహర్షి వాత్సల్యంతో కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థూల కర్తవ్యం దైవమాహ్నికం అంటూ మేల్కొల్పుతారు. ఇది విశ్వామిత్ర మహర్షి నోట వెలువడ్డ మొట్టమొదటి భగవత్ సుప్రభాతం. ఈనాడు మనం వింటున్న ప్రతి వైష్ణవ సుప్రభాతాల్లోనూ ఈ శ్లోకం మొట్టమొదట వినపడుతూ ఉండడం గమనించదగ్గ విషయం. విశ్వామిత్ర మహర్షి శ్రీరాముణ్ణి మిథిలా నగరానికి తీసుకొని పోతారు. దారిలో అహల్య శాప విమోచనం జరుగుతుంది. జనకుని స్థానంలో ఉన్న శివధనుసుని శ్రీరాముడు విశ్వామిత్రుణ్ణి ఆజ్ఞను అనుసరించే ఎక్కుపెడతాడు. శివధనుస్సు రెండుగా విరుగుతుంది. సీత శ్రీరాముణ్ణి తన భర్తగా వరిస్తుంది. ఈ విధంగా శ్రీ మహావిష్ణు అవతారంగా శ్రీరాముణ్ణి గుర్తించి అతనికి జగన్మాత సీతను భారీగా చేయడానికి, శ్రీరాముని కీర్తి విశ్వవ్యాప్తం కావడానికి కారణమైన వారు విశ్వామిత్రుడు. జగద్గురువైన శ్రీరామునికే గురువుగా శాశ్వతమైన యశస్సుని సంతరించుకున్న అదృష్టశాలి విశ్వామిత్రుడు. త్రిశంకు స్వర్గం. రామాయణంలోని విశ్వామిత్రుని అద్భుత తపశ్శక్తిని వెల్లడించే కథ ఒకటి ఉంది. సత్యవ్రతుడనే రాజు బొందితో స్వర్గానికి పోవాలనే కాంక్షతో దానికి తగిన యజ్ఞాన్ని చేయించమని వశిష్ఠ మహర్షిని కోరారు. అది అసంభవం అన్నారు మహర్షి. సత్యవ్రతుడు తన అసాధారణమైన కోరికను తీర్చమని వశిష్ఠ మహర్షి కొడుకులను ప్రార్థించారు. వాళ్ళు కూడా అది అసాధ్యమన్నారు. రాజు కోపించి ఆ మునులను నిందించారు. వాళ్ళు అతడిని చండాలుడు కమ్మని శపించారు. వెంటనే సత్యవ్రతుడు వికారమైన రూపం పొందాడు. అయినా అతడు తన పట్టు విడవకుండా విశ్వామిత్రుడిని శరణజొచ్చారు. అంతకు ముందు నుండి విశ్వామిత్రుడికి వశిష్ఠుడిపై ద్వేషం కాబట్టి అతడు వెంటనే నువ్వు దిగులు పడకు, నేను నిన్నీ రూపంతోనే స్వర్గానికి పంపిస్తాను అని ప్రతిజ్ఞ చేశారు. దానికి తగిన యాగాన్ని సత్యవ్రతుడి చేత చేయించారు. తన తపశ్శక్తితో అతన్ని బొందితో స్వర్గం వరకు పంపారు. కానీ అక్కడ ఇంద్రుడు అతన్ని పైకి రానియక క్రిందికి త్రోసివేశారు. క్రిందికి పడిపోతున్న ఆ రాజుని విశ్వామిత్ర మహర్షి భూలోకానికి స్వర్గలోకానికి మధ్యనే ఆపచేశారు. అతడి కోసం ఒక సరికొత్త స్వర్గలోకాన్ని సృష్టించారు. ఆ రాజుకే త్రిశంకువు అని పేరు. అతడి లోకం త్రిశంకు స్వర్గం అయింది. ఈ విధంగా మంత్ర ద్రష్టయే కాకుండా విశ్వామిత్రుడు బ్రహ్మదేవుడికి ప్రతిగా జగత్ స్రష్ట కూడా అయ్యారు. బ్రహ్మర్షి బలం. విశ్వామిత్రుడికి వశిష్ఠుడంటే ద్వేషమని ముందే మనం తెలుసుకున్నాం. దానికి కారణమైన సంఘటన ఒకటి భారతంలో పేర్కొనబడింది. విశ్వామిత్రుడు కృశాశ్వుని దగ్గర అస్త్ర విద్యను అభ్యసించారు. ఒకనాడు వేటకు వెళ్ళి అలసి వశిష్ఠుడి ఆశ్రమానికి చేరుకున్నారు. ఆ మహర్షి తన హోమధేనువు నందిని చేత రాజుకి అతని సమస్త పరివారానికి క్షణకాలంలో షడ్ర సోపేతమైన విందుని కల్పించి పెట్టారు. విశ్వామిత్రుడి కన్ను ఆ ధేనువు మీద పడింది. అది కావాలని మహర్షిని అడిగారు. ఆ ఒక్క గోవుకి బదులు 1,00,000 ఆవుల్ని ఇస్తానన్నారు. కానీ ససేమిరా ఇవ్వనన్నారు వశిష్ఠుడు. దానితో కుపితుడైన రాజు ఆ గోవుని బలాత్కారంగా తీసుకుపోవడానికి ప్రయత్నించారు. కానీ వశిష్ఠ మహర్షి ప్రభావం వల్ల ఆ గోవు యొక్క వివిధ శరీర అవయవాల్లోంచి అపారమైన శబర సైన్యం వెలువడి విశ్వామిత్రుడిని అతని పరివారాన్ని చావమోదింది. విశ్వామిత్రుడు ప్రయోగించిన అపూర్వమైన
అస్త్ర సందోహాన్ని వశిష్ఠ మహర్షి యోగదండం ఒక్కటే కవళించి వేసింది. అప్పటి నుండి విశ్వామిత్రుడికి వశిష్ఠ మహర్షిపై చెప్పరాని ఈర్ష్య, ద్వేషం, క్రోధం ఏర్పడ్డాయి. తాను కూడా తపస్సు చేసి వశిష్ఠుడిలాగా బ్రహ్మరిషి కావాలనే తపన, ఆకాంక్ష అతనిలో తీవ్ర రూపం దాల్చాయి. అసలు జన్మతః క్షత్రియుడైన విశ్వామిత్రుడికి బ్రాహ్మణ లక్షణాలు ఎలా వచ్చాయో భారతం తెలియజేస్తోంది. విశ్వామిత్రుడి తండ్రి పేరు గాధి అని మనం ముందే తెలుసుకున్నాం. విశ్వామిత్రుడి అక్క పేరు సత్యవతి. ఆమె తనకొక కొడుకు, తన తల్లికి ఒక కొడుకు కలగాలని రుచిక మహర్షిని ప్రార్థించింది. సత్యవతి ఒక మేడి వృక్షపు మ్రానుని, ఆమె తల్లి రావి మ్రానుని కౌగిలించుకుంటే కోరిన కోరిక తీరుతుందని రుచికుడు చెప్పాడు. కానీ వాళ్ళు ఆయన చెప్పిన దానికి విపరీతంగా చేశారు. అంటే సత్యవతి రావి మ్రానుని తల్లి, ఆమె తల్లి మేడి మ్రానుని కౌగిలించుకున్నారు. అందువల్ల గాధి భార్యకు అంటే సత్యవతి తల్లికి పుట్టినవాడు జన్మతః క్షత్రియుడైనను బ్రాహ్మణ స్వభావం కలవాడయ్యాడు. తమ లక్ష్య సాధనకు విశ్వామిత్రుడు ఘోరమైన తపస్సును చేయసాగారు. అతని తపస్సుని భంగం చేయడానికి ఇంద్రుడు మేనకని పంపాడు. విశ్వామిత్రుడు ఆమె వలలో తగులుకొన్నాడు. కొన్ని సంవత్సరాలు అతనితో కాపురం చేసిన మేనక అతని ద్వారా ఒక కుమార్తెను కని అతనికి అప్పగించి దేవలోకానికి వెళ్ళిపోయింది. ఆ కుమార్తె పేరే శకుంతల. ఆమెని కణ్వ మహర్షి పెంచి పెద్ద చేశారు. దుష్యంత మహారాజు ఆమెని గాంధర్వ వివాహం చేసుకున్నారు. వాళ్ళకి పుట్టినవాడు భరతుడు. ఈ గాథని మహాకవి కాళిదాసు అభిజ్ఞాన శకుంతలం అనే నాటకంలో లోకోత్తరంగా అభివర్ణించారు. సరస్వతీ నదికి శాపం. తన కుమార్తెని అడవిలో విడిచిపెట్టి విశ్వామిత్రుడు మళ్ళీ తపస్సుకు ఉపక్రమించారు. అతడెంతటి తపస్శాలి అయినా కోపం మాత్రం తగ్గలేదు. వశిష్ఠుడిపై పగ చల్లారలేదు. ఎలాగైనా వశిష్ఠుడిని నామరూపాలు లేకుండా చెయ్యాలని అనుకున్నారు. ఒకసారి అతడు సరస్వతీ నదిని తన మనసులో ధ్యానించారు. వెంటనే ఆమె ప్రత్యక్షమై ఏం కావాలి అని అడిగింది. వశిష్ఠుడిని నా దగ్గరకు తీసుకునిరా అన్నారు విశ్వామిత్రుడు. అతని మాటకి ఎదురు చెప్పడానికి భయపడిన సరస్వతి తిన్నగా వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాన్ని చెప్పింది. సరే, నన్ను తీసుకొని పో అని వశిష్ఠుడు నది ఒడ్డున కూర్చున్నారు. ఆమె అతన్ని విశ్వామిత్రుడి దగ్గరకు తీసుకొని పోయింది. వశిష్ఠుడిని ఎలా మట్టుబెట్టాలా అని ఆలోచింపసాగారు విశ్వామిత్రుడు. ఈలోగా వశిష్ఠుడిని తన ప్రవాహ వేగంతో మరొక చోటుకి తీసుకుని పోయి కాపాడింది సరస్వతీ నది. దానికి కోపించిన విశ్వామిత్రుడు, నువ్వు నన్ను మోసం చేస్తావా? నువ్వు ఈనాటి నుండి శోణిత వర్ణపు అంటే ఎర్ర రంగు గలదానవు కమ్ము అని శపించాను. ఇది భాగవతంలో పేర్కొనబడ్డ ఉదంతం. రావయ్య బ్రహ్మర్షి మళ్ళీ తపస్సు ప్రారంభించారు విశ్వామిత్రుడు. వశిష్ఠుని నోట బ్రహ్మర్షి అనిపించుకోవాలన్నదే అతని జీవితం యొక్క లక్ష్యం. బ్రహ్మాది దేవతలంతా వచ్చి నువ్వు బ్రహ్మర్షివే, తపస్సు చాలించు అన్నారు. అయినా అతడు తన మనస్సు మానలేదు. ఆయన తన తపస్సు మానలేదు. ఒక రోజున వశిష్ఠుడే స్వయంగా వచ్చి ఓయి రాజర్షి తపస్సు చాలించు అన్నారు. ఆ పిలుపుకి మండిపడ్డ విశ్వామిత్రుడు వశిష్ఠుడి కొడుకు నొకడిని సంహరించారు. మళ్ళీ వశిష్ఠుడు వచ్చి రాజర్షి రమ్మన్నాడు. మళ్ళీ కోపించిన విశ్వామిత్రుడు మరొక వశిష్ఠపుత్రుణ్ణి సంహరించారు. చివరికి శక్తి అనేవాడు తప్ప వశిష్ఠ కుమారులందరూ కూడా విశ్వామిత్రుడై ఆగ్రహానికి ఆహుతయ్యారు. అయినా పరమ శాంత స్వరూపుడైన వశిష్ఠుడు తిరిగి విశ్వామిత్రుడిని సమీపించి రాజర్షి రావయ్యా అన్నారు. ఈసారి విశ్వామిత్రుడిలో పరివర్తన వచ్చింది. అతనికి వశిష్ఠుని పిలుపుపై కోపం రాలేదు. వశిష్ఠుడు వైపైనా చూడకుండా తల వంచుకుని అక్కడ నుండి లేవబోయారు విశ్వామిత్రుడు. అప్పుడు వశిష్ఠుడు రావయ్యా బ్రహ్మర్షి అని పిలిచారు. ఆ పిలుపు విని
ఆనందాశ్చర్య సంభ్రమిత చకితుడైన విశ్వామిత్రుడు వశిష్ఠునికి మోకరిల్లి, ఈసారి మాత్రం నన్ను ఎందుకు బ్రహ్మర్షి అని పిలిచారు స్వామి అని అడిగారు. నువ్వు ఈసారి పూర్తిగా కోపాన్ని జయించగలిగావు. కోపాన్ని జయించగలిగిన వాడే బ్రహ్మర్షి అని వశిష్ఠుడు సమాధానం చెప్పారు. ఈ విధంగా ఎన్ని అవాంతరాలు వచ్చినా తలపెట్టిన పనిని సాధించక విడవని అచంచలమైన దీక్షకి ప్రథమోదాహరణం విశ్వామిత్రుడి విచిత్రమైన గాథ. దేవరాతుడు. భాగవత పురాణంలో విశ్వామిత్రుడి దయామయ స్వభావాన్ని తెలియజేసే ఉదంతం ఒకటి పేర్కొనబడింది. ఒకసారి అంబరీషుడు చేసే యాగానికి పశువుగా విక్రయించబడ్డాడు సునస్సేపుడనే బ్రాహ్మణ బాలకుడు. దేశమంతా దుర్భిక్షంతో తల్లడిల్లిపోతున్న తరుణంలో అజీగర్తుడనేవాడు తన కొడుకు సునస్సేపుణ్ణి ఇటువంటి దారుణానికి గురి చేశారు. ఈ విషయం తెలుసుకున్న విశ్వామిత్ర మహర్షి ఆ అమాయకుడైన బాలుడిపై జాలి కలిగింది. అతడు సునస్సేపుడికి ఒక మంత్రం ఉపదేశిస్తూ జపిస్తూ ఉండమన్నారు. ఆ బాలుణ్ణి యూపస్తంభానికి కట్టారు. సరిగ్గా అతన్ని వధించే సమయానికి ఇంద్రాది దేవతలు ప్రత్యక్షమై అతన్ని బంధ విముక్తిని చేశారు. ఈ విధంగా తన మంత్రోపదేశ ప్రభావంతో సునస్సేపుణ్ణి రక్షించిన మహానుభావుడు విశ్వామిత్రుడు. దేవతల చేత తిరిగి ఇవ్వబడినవాడు కాబట్టి సునస్సేపుడికి దేవరాతుడు అనే పేరు కూడా ఏర్పడింది. ఆ తర్వాత విశ్వామిత్రుడు దేవరాతుడిని తన ఇంటికి తీసుకుని పోయి తన 100 మంది కొడుకుల్ని పిలిచి, వీడు దేవరాతుడు, నేను వీడిని పెంచుకుంటున్నాను, వీడు మీకు అన్న అవుతాడు, వీడిని మీరు సగౌరవంగా ప్రేమగా చూసుకోవాలి అన్నారు. కానీ వాళ్ళు దానికి అంగీకరించకపోగా వేళాకోళం చేశారు. దానికి మండిపడిన విశ్వామిత్రుడు, తండ్రి మాటకు విలువ ఇవ్వని మీరందరూ కూడా అనేక మ్లేచ్ఛ అంటే అనాగరిక జాతులుగా పుట్టకొకరు చెట్టుకొకరుగా దేశాటనం చేసుకుంటూ బ్రతుకుతురుగాక అని శపించారు. కానీ అతని కుమారుల్లో మధుచందుడు మొదలైన వాళ్ళు మాత్రం తమ తండ్రి ఆదేశాన్ని శిరసావహించి దేవరాతుణ్ణి తమ అన్నగా గ్రహించారు. తండ్రి అనుగ్రహానికి పాత్రులయ్యారు. మదచందుడు విశ్వామిత్రుని పుత్రుల్లో అగ్రగణ్యుడు. ఇతడు ఋగ్వేదంలోని ప్రథమ మండలంలోని మొదటి 10 సూక్తాలను ఆయన దర్శించారు. అగ్నిమిళే పురోహితం యజ్ఞస్య దేవ మృత్విజం హోతారం రత్న ధాతమం అనే మధుచందుని అగ్ని సూక్తంతో ఋగ్వేదం ప్రారంభమైంది. దేవరాతుడు అంటే సునస్సేపుడు కూడా మహర్షియే. కృష్ణ యజుర్వేదంలోని 24 మంత్రాలను దర్శించారు. విశ్వామిత్రుని పుత్రుల్లో గాలవుడు మరికొందరు మంత్ర ద్రష్టలున్నారు. ఈ భాగవత వృత్తాంతాన్ని బట్టి విశ్వామిత్రుడు ఎంతటి కోపధారియో అంతటి దయామయ హృదయుడని, ఆశ్రిత పక్షపాతి అని, మంత్ర ద్రష్టలైన పుత్రులు గలవాడని విశదమవుతోంది. విశ్వామిత్రుని గురించి భారతం మరొక ఉదాంతాన్ని తెలియజేస్తోంది. అతని దగ్గర గాలవుడు అనే మునికుమారుడు విద్యాభ్యాసం చేశాడు. విద్యలని గ్రహించిన తర్వాత అతడు గురువు గారికి ఏదైనా దక్షిణ ఇవ్వాలని అనుకున్నారు. కానీ విశ్వామిత్రుడు, నాకే దక్షిణ వద్దు, నువ్వు నాకు కొడుకు లాంటి వాడివి, వెళ్ళి పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడు అన్నారు. అయినా గాలవుడు ఏదైనా దక్షిణగా కోరుకోమని బలవంత పెట్టాడు. అందుకు విసిగి కినిసిన విశ్వామిత్రుడు, సరే, శరీరమంతా తెలుపు, ఒక్క చెవి మాత్రం నీలి రంగు కలిగిన 800 గుర్రాలని నాకు దక్షిణగా సమర్పించు అన్నారు. అందుకు సమ్మతించిన గాలవుడు అలాంటి గుర్రాల కోసం గాలించి చివరికి 600 గుర్రాలను మాత్రం సంపాదించగలిగాడు. వాటితో పాటు యయాతి మహారాజు కుమార్తె అయిన మాధవిని దక్షిణగా ఇచ్చాడు. దయతో స్వీకరించమని ప్రార్థించారు. స్వీకరించారు విశ్వామిత్రుడు.
మాధవి ద్వారా అష్టకుడు అనే కొడుకును కన్నారాయన. సత్యమే జయించింది. మార్కండేయ పురాణంలో విశ్వామిత్రుని ఉదంతో మరొకటి కనిపిస్తోంది. ఒకసారి స్వర్గంలో మహేంద్ర సభలో ఎన్ని కష్టాలకు లోనైనా ఎప్పుడు సత్యాన్ని పలికేవాళ్ళు ఏ లోకంలోనైనా ఉన్నారా అనే ప్రశ్న వచ్చింది. వెంటనే వశిష్ఠ మహర్షి, భూలోకంలో హరిశ్చంద్రుడనే మహారాజు నిత్య సత్యవ్రతుడు అని అన్నారు. వశిష్ఠుడు ఏమంటే వెంటనే దాన్ని కాదనే స్వభావం గల విశ్వామిత్రుడు, నేను అతని చేత అసత్యం పలికిస్తాను అని ప్రతిజ్ఞ చేశారు. అది అసాధ్యమని వశిష్ఠుడు, సాధ్యమేనని విశ్వామిత్రుడు పందెం వేసుకున్నారు. విశ్వామిత్రుడు హరిశ్చంద్రుని నానా కష్టాలు పెట్టారు, రాజ్యభ్రష్టుని చేశారు. ధనం బాకీ ఉండేటట్లు చేసి దాన్ని ఇమ్మని, వడ్డీలిమ్మని నక్షత్రకుడనే శిష్యుణ్ణి రాజుతో అడవులకు పంపి వేధించి మనశ్శాంతి కూడా లేకుండా చేశారు. భార్య చంద్రమతిని అమ్మించారు. కొడుకు లోహితాసుని పాము కాటుచే చంపించారు. సమస్త భూమండలానికి ఏకఛత్రాధిపతి అయిన హరిశ్చంద్రుడి చేత కాటి కాపరి వృత్తి కూడా చేయించారు. అయినా కలలో కూడా అబద్ధం ఆడలేదు సత్యహరిశ్చంద్రుడు. ఇక విధి లేక విశ్వామిత్రుడు దేవేంద్ర సభలో తన ఓటమిని ఒప్పుకున్నారు. హరిశ్చంద్రుడు నిజంగానే నిత్య సత్యవ్రతుడు అని మనసారా ప్రశంసించారు. తాను కట్టిన పందెం ప్రకారం తన తపస్సులో సగం హరిశ్చంద్రుడికి దారపోసి అతన్ని దేవేంద్రుడికి అర్ధసింహాసనంపై కూర్చోబెట్టారు. రంభకు శాపం. విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అగుటకు దీక్షతో ఉగ్ర తపమును చేస్తూ ఉండగా ఇంద్రుడు విశ్వామిత్రుని తపస్సును భంగం చేయటానికి రంభను పంపించారు. రంభ విశ్వామిత్రుని తపోబలమునకు భయపడిన ఇంద్రుని ఆజ్ఞను కాదనలేక భూలోకానికి వచ్చింది. విశ్వామిత్రుని తపస్సును భంగం చేయటానికి అతని ఎదుట నృత్య గానాదులు చేయనారంభించింది. తన ఏకాగ్రత భంగమొకటిచే విశ్వామిత్రుడు కనులు తెరిచి రంభను చూశారు. నిర్మోహుడే రంభను శిలను కమ్మని శపించారు. రంభ మహర్షి పాదాలపై పడి కరుణింప ప్రార్థింపగా వశిష్ఠుని వలన శాప విమోచనం కలుగుతుందని అనుగ్రహించారు. విద్యుత్ ప్రభకు శాపం. ఒకప్పుడు విశ్వామిత్రుడు కుబేర పదవిని ఆశించి ఘోరమైన తపస్సు చేశారు. కుబేరుడు తన పదవిని రక్షించుకోవడం కోసం విద్యుత్ ప్రభ అనే అప్సరసను విశ్వామిత్రుని తపస్సు భంగం చేయడానికి పంపించారు. విద్యుత్ ప్రభ విశ్వామిత్రుడిని తపోవనంలోకి ప్రవేశించి తన అందచందాలతో నృత్యగానాదులతో మహర్షిని లోబర్చుకొన ప్రయత్నించింది. విశ్వామిత్రుడు ఆమెను చూసి కోపించి అతికాయి అయిన రాక్షసి కమ్మని శపించారు. తన ప్రభువు ఆజ్ఞను చెప్పి తనను కరుణించమని ప్రార్థించింది. విశ్వామిత్రుడు స్త్రీ అని దయదల్చి, కాలనేమి కుమారుడు శ్రీదత్తుని వలన నీకు శాప విమోచనం కలుగుతుందని, రాక్షసి రూపం పోయి పూర్వరూపం లభిస్తుందని అనుగ్రహించారు. విశ్వదేవతలకు శాపం. విశ్వామిత్రుడు హరిశ్చంద్రుని రాజ్య సంపదలను దాన వ్యాజమును అపహరించి హరిశ్చంద్రుని భార్యకు చంద్రమతిని నగరం నుండి త్వరగా వెడలిపోమని అదలించుచుండగా ఆకాశ వీధిలో సంచరిస్తున్న విశ్వులను దేవతలు ఆ దృశ్యాన్ని చూసి, ఇట్లు స్త్రీని బాధిస్తున్న నిర్దయుడగు మునికి పుణ్యలోకం ఎక్కడిది అని విశ్వామిత్రుని గురించి తమలో తాము చెప్పుకొనుచుండగా ఆ మాటలు విని విశ్వామిత్రుడు కోపించి దేవతలే అయినను మనుష్య పక్షపాతము చేత తనను నిందించిన వారిని భూలోకమున నరులై పుట్టుడని శపించారు. దేవతలు దిగివచ్చి శాపము క్రమ్మరింపుమని వేడుకొన్నారు. విశ్వామిత్రుడు, నా శాపం తప్పదు, అయినను మీరు నరులై పుట్టి భూమి మీద చిరకాలము జీవించక అల్పాయుష్కులై బ్రహ్మచారులుగానే మరణించిదరని శాప విముక్తిని అనుగ్రహించారు. ఆ శాపవశం చేత విశ్వులను దేవతలు ద్రౌపదికి పంచ పాండవుల వలన కుమారులుగా జన్మించి ఉప పాండవులను పేరు పొందారు. బ్రహ్మచారులుగానే మరణించి శాప విముక్తిని పొందారు. భారత యుద్ధంలో చివరి రోజు సౌప్తిక యుద్ధంలో అశ్వత్థామ ఉప పాండవులను సంహరించారు. కల్మాషపాదుడు. ఒకప్పుడు మిత్రశకుడను సూర్యవంశపు రాజు ఒక యాగం చేస్తున్నారు. విశ్వామిత్రునిచే ప్రేరేపించబడిన కింకరుడనే రాక్షసుడు వశిష్ఠుని రూపంలో యాగానికి వచ్చి తనకు నరమాంసంతో భోజనం పెట్టమని కోరి స్నానార్థం నదికి వెళ్లారు.
మిత్రసకుడు నిజంగానే వశిష్ఠుడే అట్లు కోరే అని విశ్వసించి భోజనంకు వచ్చిన నిజమైన వశిష్ఠ మహర్షికి నరమాంసంతో భోజనం పెట్టాడు. వశిష్ఠునకు కోపం వచ్చి, రాజును, నీవు నాకు నరమాంసంతో భోజనం పెట్టావు కనుక నీవు నరులను భక్షించే రాక్షసుడు కమ్మని శపించారు. మిత్రసకుడు, మహర్షి, మీరే వచ్చి నరమాంసం భోజనం పెట్టమని కోరి ఇప్పుడు ఇట్లు శపించట తగునా అని వశిష్ఠునిపై కోపం వచ్చి, నీవు ఇంకా సూర్యవంశపు రాజులకు గురువుగా ఉండకుందుగాక అని మహర్షికి ప్రతిశాపం ఇచ్చుటకు జలమును మంత్రించారు. ఇంతలో వశిష్ఠుడు తన దివ్య దృష్టితో రాక్షసుని మోసమును విశ్వామిత్రుని పన్నాగమును గుర్తించి, రాజా, నీకు త్వరలో శాప విముక్తి కలుగుతుంది అని అనుగ్రహించారు. అట్టి సందర్భంలో గురువుకు ప్రతిశాపం ఇచ్చుట తగదని మిత్రసకుడు మంత్రపోత జలమును తన పాదముల మీదే పోసుకున్నారు. మంత్ర జల ప్రభావం చేత రాజు పాదాలు కమిలిపోయాయి. అందుచేత ఆనాటి నుండి మిత్రసకునికి కల్మాషపాదుడు అనే పేరు కలిగింది. రాక్షసుడిగా నన్ను కల్మాషపాదుని ప్రేరేపించి విశ్వామిత్రుని ఇతని చేత వశిష్ఠుని కుమారుడైన శక్తిని చంపించాడు. వశిష్ఠునికి పుత్రశోకం కలిగించాడు. విశ్వామిత్రుడు ఎంత తపస్సు చేసిన మహర్షి అయినా అతడికి వశిష్ఠునిపై కోపము, పగ, ద్వేషము లేదు. వశిష్ఠుని ఎట్లయినా జయించవలనని తలంచేవాడు. వశిష్ఠుని సాధు స్వభావం చేత విశ్వామిత్రుని ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థమయ్యాయి. విశ్వామిత్రుడు చివరకు కోపాన్ని జయించి బ్రహ్మర్షి అయినారు. వశిష్ఠ మహర్షితో తుల్యుడైనారు. ఈ విధంగా ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా తుదముట్ట నిర్వహించిన అపార తపశ్శక్తి సంపన్నుడిగా చరిత్రకెక్కారు విశ్వామిత్రుడు. ఒక కంట నిప్పులు కక్కిన మరొక కంట చల్లని వెన్నెలలు కురిపించగల శుతిమెత్తని చిత్తం గలవారాయన. ఒక వ్యక్తి స్వయం కృషితో అచంచల దీక్షతో అంచెలంచెలుగా ఎంతటి మహోన్నతమైన స్థానాన్నైనా సాధించవచ్చు అనే ఉపదేశాత్మకమైన సత్యవచనానికి మహోజ్వలమైన దృష్టాంతం బ్రహ్మర్షి విశ్వామిత్రుని ఉదంతం. ఓం శాంతి శాంతి శాంతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.